హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మ విత్ అమోహలు. అందరు ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాము. పాప బోర్లా పడిందని చెప్పేసి నేను బొబ్బట్లు చేస్తున్నాను. దాని ప్రాసెస్ చూపిస్తా చూడండి. సో ఫస్ట్ ఈ మెజరింగ్ కప్తో నేను అన్ని కొలతలు తీసుకున్నాను. 1 కప్ శనగపప్పు నానబెట్టాను అనమాట 2-3 అవర్స్ ముందే. సో నానబెట్టింది ఇలా ఉంది. తర్వాత 2-3 టైమ్స్ మంచిగా వాష్ చేసుకొని నానపెట్టుకోండి 2 అవర్స్. లేదు మీకు టైం లేకపోతే మినిమం ఒక హాఫ్ అన్ అవర్ అయినా నానపెట్టుకోండి. తర్వాత నేను ప్రెషర్ కుక్కర్లో వేసాను అనమాట ఈ నానపెట్టిన పప్పుని. చాలామంది కామెంట్ చేస్తున్నారు ఎందుకు కంటిన్యూస్గా వీడియోస్ రావట్లేదని. సో నేను ఇప్పుడు మా ఇంట్లో ఉన్నాను కాబట్టి, హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయాను కాబట్టి నాకు వీడియోస్ తీయడానికి టైం దొరకట్లేదు. అటు హస్బెండ్ని, పాపని, ఇంట్లో వర్క్స్ అని చూసుకోవడానికి కుదరట్లేదు అనమాట. అందుకే లేట్గా వస్తున్నాయి వీడియోస్. స్టే ట్యూన్. మనం ఏ కప్తో అయితే శనగపప్పు తీసుకున్నామో అదే కప్తో 2.5 కప్స్ వాటర్ తీసుకున్నాను నేను. ఎందుకంటే నాకు లాస్ట్ వాటర్ ఎక్కువ మిగిలితే నేను చారు చేద్దామని చెప్పేసి. లేదు మీకు అలా అవసరం లేదనుకుంటే మీరు 1 కప్ శనగపప్పుకి 2 కప్స్ వాటర్ తీసుకోండి, సరిపోతుంది. కొంచెం పసుపు యాడ్ చేసుకోండి ఇప్పుడే. ఒక 2 స్పూన్స్ ఆయిల్ కూడా వేసుకోండి. సో దట్ ఆ ప్రెషర్ కుక్కర్ పై నుండి మనకు పప్పు పొంగకుండా ఉంటుందన్నమాట వాటర్. ఒకసారి అన్నీ కలిసేలా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు క్యాప్ పెట్టేసి విజిల్ పెట్టండి. నేనైతే 3 విజిల్స్ వరకు ఉంచాను అనమాట. ఇది కుక్ అయ్యేలోపు మనం పిండి కలిపి పెట్టుకుందాము. నేను 1.5 కప్ గోధుమ పిండి తీసుకున్నాను. మంచిగా జల్లెడ పట్టుకుందే వేసుకోండి. నేను ఆల్రెడీ జల్లించే పెట్టుకున్నాను, అందుకే డైరెక్ట్గా తీసుకుంటున్నాను. సో ఇక్కడ 1.5 కప్ తీసుకున్న తర్వాత ఇందులో కొంచెం సాల్ట్, కొంచెం ఆయిల్ వేసి కలుపుకోండి మెత్తగా వాటర్తో. నేను మాత్రం కొంచెం పసుపు వేసుకున్నాను, నాకు కొంచెం కలరింగ్కి. లేదు మీకు వద్దు అనుకుంటే మీరు అవాయిడ్ చేయవచ్చు. తగినంత వాటర్ పోసుకొని బాగా మెత్తగా కలుపుకోండి. ఒక 5 మినిట్స్ వరకు అలా కలుపుతూనే ఉండండి. దాన్ని బట్టి మనకు టెక్స్చర్ అనేది సాఫ్ట్గా వస్తుంది అనమాట. లాస్ట్లో కొంచెం ఇలా ఆయిల్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒక్కసారి కలిపేసుకొని క్యాప్ పెట్టేసుకొని దాన్ని నాననివ్వండి పిండిని. అప్పుడు చాలా మెత్తగా వస్తాయి అన్నమాట బొబ్బట్లు. ఇది పక్కన పెట్టేసుకున్న తర్వాత నేను మళ్ళీ మైదా పిండి తీసుకున్నానండి. సేమ్ 1.5 కప్ మైదా పిండి తీసుకున్నాను. ఇందులో కొంచెం ఆయిల్, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. నేను సాల్ట్ యాడ్ చేసుకుంది ఇక్కడ క్లిప్ మిస్ అయిందనమాట. సో సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత వాటర్ పోసుకొని సాఫ్ట్గా కలుపుకోండి. ఎందుకంటే గోధుమ పిండి కన్నా ఇంకా సాఫ్ట్గా ఉండాలన్నమాట. మీ చేతికి అతుక్కోవాలి పిండి అనేది. మరీ ఎక్కువగా మెత్తగా కలుపుకోకండి, మరీ అలానే స్టిఫ్గా కూడా కలపొద్దు. మీకు తగినంత వాటర్ పోసుకోండి. లేదు మీకు వాటర్ ఎక్కువైంది అని అనిపిస్తే కొంచెం పిండి యాడ్ చేసుకోండి, పర్వాలేదు. సో ఇప్పుడు నేను వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ కూడా యాడ్ చేశానండి. ఇప్పుడు నా చెయ్యికి అతుక్కోవట్లేదు, చూస్తున్నారు కదా. ఇలా కలిపేసుకోండి ఆయిల్ యాడ్ చేసుకొని. ఇప్పుడు ఈ పిండి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో ఉందండి. మనం దీన్ని ఒక 1 అవర్ 2 అవర్స్ వరకు నానపెట్టండి. లేదు మీకు టైం లేదంటే మినిమం ఒక హాఫ్ అన్ అవర్ అయినా నానపెట్టండి. ఇప్పుడు పక్కన పెట్టిన తర్వాత నార్మల్గా ప్రెషర్ పోయేంత వరకు కుక్కర్ని వెయిట్ చేయండి. ఇక్కడ నాకు పోలేదనమాట ఫస్ట్, తర్వాత ఇప్పుడు తీస్తుంటే పోయింది. సో చూస్తున్నారు కదా, అలా తీసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా ప్రెషర్ పోయాలని ట్రై చేయండి. నేను కరెక్ట్ 3 విజిల్స్ పెట్టానండి. 3 విజిల్స్కి నాకు పర్ఫెక్ట్గా ఉడికిపోయింది పప్పు. ఎందుకంటే నేను 2 అవర్స్ ముందే నానపెట్టుకున్నాను కదా. లేదు మీరు అప్పటిదప్పుడే వేస్తున్నారంటే ఒక 5 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోండి. నేను వాటర్ ఎక్కువగా యాడ్ చేసుకున్నాను, ఎందుకంటే నేను చారు చేస్తానని చెప్పాను కదండి ఆల్రెడీ, అందుకే. అండ్ నేను ఇక్కడ పప్పు గుత్తితో ఇలా స్మాష్ చేశాను, మీరు కూడా చేయండి. అండ్ ఇక్కడ నేను వాటర్ ఎక్కువ యాడ్ చేసుకున్నందువలన నేను ఇలా వడకడుతున్నాను. లేదు మీకు యాజ్ ఇట్ ఈస్గా అలాగే ఉండిపోయింది అనుకుంటే మీరేం వడకట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు సపరేట్గా అయిన వాటర్ని నేను పోపేస్తానమాట. అది చాలా హెల్దీ అండి. అందుకే నేను కనీసం ఇలా చేసినప్పుడైనా నాకు కొంచెం హెల్దీగా తిందామని చెప్పేసి నేను అలా చేశాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ట్రై చేసిన కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ నేను సేమ్ ఆ 1 కప్ పప్పుకి 1 కప్ బెల్లం యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే ఈ టైంలోనే మిక్సీకి కూడా పట్టొచ్చు, కానీ నేను ఇక్కడ పప్పు గుత్తుతోనే స్మాష్ చేస్తున్నాను, చూడండి. నేను బెల్లం గడ్డ ఉంటుంది కదండి, నేను దాన్ని తురిమి వేసాను అనమాట. అండ్ ఇంకొంచెం పౌడర్ బెల్లం వేసాను, ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. లేదు మీ బెల్లం గట్టిగా ఉంది, మీరు మిక్సీకి వేస్తేనే అది తరుగుతుంది అనుకుంటే మీరు మిక్సీలో వేయొచ్చు. నేను ఆల్రెడీ తురిమిందే వేసాను కాబట్టి నాకు ఇలా స్మాష్ చేస్తే సరిపోతుంది. అండ్ నాకు అలా మిక్సీ వేలా వేస్తే నచ్చదు, ఎందుకంటే పప్పు మొత్తం పౌడరీ అయిపోతుంది అనమాట. నాకు పప్పులా ఉంటేనే ఇష్టం అని చెప్పేసి నేను ఇలా స్మాష్ చేశాను. మీలో ఎంతమంది అలా పప్పుగా ఉంటేనే నచ్చుతుందో నాకు కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.
ఒకసారి అలా స్మాష్ చేశాక మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఇది ప్యాన్ పెట్టండి. సో అలా ఉడుకుతూ ఇది దగ్గర అవుతుందనమాట. ఈ బెల్లమును పప్పు అనేది మంచిగా ఉడికిపోయి ఇలా దగ్గరగా అవుతుంది. అప్పుడు మీరు స్టవ్ ఆఫ్ చేసేయవచ్చు. స్టవ్ ఆఫ్ చేసి చల్లారి పెట్టండి. నాకు ఈ కన్సిస్టెన్సీ సరిపోయింది, అందుకే నేను స్టవ్ ఆఫ్ చేశాను. ఇక్కడ మా అమ్మోహ వెయిట్ చేస్తుందనమాట, వీళ్ళు ఏం చేస్తున్నారు అని చెప్పి. సో అందుకే ఆ క్లిప్ యాడ్ చేశాను, బాగుంటుంది కదా అని చెప్పేసి. అండ్ ఇక్కడ నేను ఆల్రెడీ గోధుమ పిండి మళ్ళీ ఒకసారి కలుపుకుంటున్నాను. మంచిగా ఆల్రెడీ నానబెట్టాం కదా, అదే ఒకసారి మంచిగా కలుపుకుంటున్నాను. ఈలోపు నాకు బెల్లం అనేది చల్లారిపోయిందండి. చల్లారిపోయిన ఈ పప్పు బెల్లాన్ని మీకు కావాల్సిన సైజెస్లో బాల్స్లా చేసి రెడీగా పెట్టేసుకోండి. నాకు ఈ పప్పు 1 కప్పు పప్పుకి నాకు 13 బాల్స్ అయ్యాయండి. అంటే నేను చేసిన సైజు. మీరు చిన్నగా చేస్తే ఎక్కువగా వస్తాయి, పెద్దగా చేస్తే తక్కువగా వస్తాయి. సో మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో చేసి పెట్టుకోండి. ఇక్కడ నేను గోధుమ పిండిలో ముంచేసి ఆల్రెడీ బాల్ అందులో స్టఫ్ చేసి పెట్టానండి. ఆ క్లిప్ ఎక్కడో మిస్ అయింది. సో ఇలా రోల్ చేశాననమాట. మీరు కావాలంటే చేతితో కూడా చేసుకోవచ్చు. నాకు అలా చేతితో రాలేదు. నేను ఎప్పుడు ట్రై కూడా చేయలేదు. కానీ నేను ఇలాగే చపాతీలానే మెల్లిగా స్లైట్గా ప్రెస్ చేయండి. అలా గట్టిగా ప్రెస్ చేయొద్దు. గట్టిగా ప్రెస్ చేస్తే స్టఫ్ అంతా బయటకు వచ్చేస్తుంది. మంచిగా రోల్ చేయండి మీకు కావాల్సిన షేప్లో. నాకైతే ఇక్కడ సరిపోయిందనమాట. ఇంకెక్కువగా ప్రెస్ చేస్తే బయటకు వచ్చేలా ఉందని చెప్పేసి నేను అక్కడికి ఆపేసాను. ఇక్కడ ఆల్రెడీ నేను పెనం వెయిట్ చేసి ఉంచాను. నేను నెయ్యితో చేసుకుంటున్నానండి. మీరు కావాలంటే ఆయిల్తో కూడా కాల్చుకోవచ్చు. కానీ నాకు ఎందుకు నెయ్యి అంటే చాలా ఇష్టం. బొబ్బట్లు నెయ్యి అనేది చాలా మంచి కాంబినేషన్. ఎన్నైనా తింటాం, అసలు కౌంటే ఉండదు. సో ఇలా నేను గ్రీస్ చేస్తున్నాను అనమాట నెయ్యితోని. మీకు ఎంత అంటే కొందరికి ఏంటి స్లైట్గా కాలితే సరిపోతుంది, కొందరికి మంచిగా కాలితే బాగుంటుంది. నాకైతే మంచిగా కాలాలన్నమాట. అప్పుడు మళ్ళీ నెయ్యిలో ముంచేసుకొని తింటా నేను. ఇలా మీ దగ్గర ఉన్న బాల్స్ అన్నీ చేసుకొని ఒకదాని తర్వాత ఒకటి కాల్చుకోండి. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నాకు ఇక్కడ చపాతీలాగా పొంగుతుంది చూసారా, అది మనం కలుపుకునే పిండిని బట్టి ఉంటుంది. అందుకే మినిమం ఒక 5 మినిట్స్ అయినా పిండిని మంచిగా కలుపుకోవాలి. అలా పొంగుతూ ఉంటుంది చూడండి. అండ్ నెక్స్ట్ నేను ఇక్కడ మైదా పిండితో చేస్తున్నాను. చూడండి, ఇలా పిండి నానిన తర్వాత మనకి ఇలా సాగదీస్తే పిండి అంతా ఇలా సాగుతుందన్నమాట. ఇలా ముందే చేతికి నెయ్యి అప్లై చేసుకున్నాను. నేను నెయ్యితో చేస్తున్నాను. నెయ్యి అప్లై చేసుకున్న తర్వాత ఇలా స్ప్రెడ్ చేయండి పిండిని స్ప్రెడ్ చేసిన తర్వాత బాల్ అందులో పెట్టండి. ఈ పప్పు బెల్లం బాల్ అందులో పెట్టిన తర్వాత మంచిగా క్లోజ్ చేసుకోండి. ఒక నుంచి ఇంకో సైడ్ అలా మంచిగా ప్రెస్ చేసుకోండి. ఒకవేళ ఎక్సెస్ అనిపిస్తే మీరు ఇలా నాలాగా తీసేయండి. లేదు అంటే మీరు అందులోనే మళ్ళీ క్లోజ్ చేసేసుకోవచ్చు. కింద నేను 2 ప్లాస్టిక్ కవర్స్ తీసుకున్నాను. మీరు కావాలంటే చేతిలోనే చేసేయచ్చు. నేను ఇలా 2 ప్లాస్టిక్ కవర్స్ తీసుకొని దాని మీద కొంచెం ఆయిల్ అప్లై చేసుకున్నాను. మీరు కావాలంటే నెయ్యి అప్లై చేసుకోవచ్చు అక్కడ. నేను అలా 1 స్పూన్ ఆర్ 2 స్పూన్స్ అలా ఆయిల్ అప్లై చేసుకొని ఈ బాల్ అనేది నేను ఈ పిండితో ఉన్న బాల్ అనేది నేను దాని మీద పెట్టానన్నమాట. సో నేను ఎలా చేస్తున్నాను అనేది చూడండి. జస్ట్ అలా కవర్ ప్లేస్ చేసి జస్ట్ అలా స్ప్రెడ్ చేయండి. చాలా స్మూత్గా వస్తాయి, చాలా సన్నగా వస్తాయి అన్నమాట, బయట కొనుక్కునేలాగా. కొందరు చేస్తారు చాలా లావుగా ఉంటాయి, మందంగా ఉంటాయి, అసలు కాలని కూడా కాలవు. సో ఇలా తిన్నగా రావాలంటే ఇలా జస్ట్ స్ప్రెడ్ చేయండి. ఎక్కువ శ్రమ ఉండదు, కానీ చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. సైడ్స్ కూడా మంచిగా అనుకోండి, ఎందుకంటే మన బెల్లం అనేది లోపల వరకు వెళ్ళాలి కాబట్టి సైడ్స్లో కూడా మంచిగా ప్రెస్ చేస్తూ అనండి. ఇక్కడ నేను ఆల్రెడీ పెనం వెయిట్ చేశాను, నెయ్యి అప్లై చేస్తున్నాను చూడండి. ఇప్పుడు దీన్ని యాడ్ చేస్తున్నాను. చూడండి ఎంత సన్నగా వచ్చిందో, చాలా బాగుంటుంది మైదా పిండిది. కానీ కొందరికి నచ్చదు, అన్హెల్తీ అనుకుంటారు. అందుకే నేను కొన్ని గోధుమ పిండి కొన్ని మైదా పిండి చేశాను అనమాట. ఎవరికి నచ్చింది వాళ్ళు తింటారని చెప్పేసి. పైనుండి మళ్ళీ కొంచెం గీ అప్లై చేసుకొని ఇప్పుడు 2 వైపులా మంచిగా కాల్చుకోండి. ఈలోపు నేను పాపకి డ్రెస్ తీసి పెట్టానమాట. సో తను పడుకుంది. ఈలోపే నేను అన్నీ రెడీ చేసుకోవాలని బొబ్బట్లు అన్ని డెకరేషన్ అంతా రెడీ చేశానమాట. సో ఈ డ్రెస్ వేస్తున్నాను నేను. ఈ డ్రెస్ పాప 21st డే అదండి. చూస్తున్నారు కదా ఇక్కడ డెకరేషన్ ఏం లేదండి, సింపుల్గా చేశాను ఇంట్లో ఉన్న వాటితోనే. తను మా చెల్లి అనమాట, తనే హెల్ప్ చేసింది అన్నిట్లో. సో ఇక్కడ నేను తన ప్లే మ్యాట్ ఉంటుంది కదండి, దాని మీదే వైట్గా బెడ్షీట్ లాంటిది వేసి కొంచెం మామిడాకులు తీసుకొని ఆ మామిడాకుల మీద ఇలా బొబ్బట్లు ప్లేస్ చేశాను. ఇంటి ముందు కొన్ని ఫ్లవర్స్ ఉంటే అలా యాడ్ చేశాను అనమాట. బ్యాక్గ్రౌండ్ టీవీ సెల్ఫ్ అదంతా కనిపించదని చిన్న అలా బెడ్షీట్ యాడ్ చేశాను. ఎలా ఉంది డెకరేషన్ నాకు కింద కామెంట్ చేయండి. సో ఇప్పుడు నేను పాపను పడుకోబెడుతున్నా, తను ఎలా బోర్ల పడుతుందో చూడండి.
ప్రతిదీ చేసుకోవాలా ఇట్లా ఒక అకేషన్ లాగా అని అంటే ఏమో నాకైతే చేసుకోవాలని నచ్చుతుంది అనమాట. ఎందుకంటే ఫ్యూచర్లో వాళ్ళకి ఇవన్నీ ఒక మెమరీస్లా గుర్తుండిపోతాయి. మనం ఏమిస్తాం చెప్పండి, ఒక మెమరీస్ తప్ప. అందుకే నేను ఇలా ప్రతిదీ తనకు గుర్తుండిపోవాలని చెప్పి ప్రతిదీ రికార్డ్ చేస్తాను, ప్రతిదీ మెమరీలా తనకు ఇవ్వాలనేది నా కోరిక అనమాట. అందుకే నేను నవ్వుతే నువ్వులు ఉండలు ఇప్పుడు ఇది చేస్తున్నాను అనమాట, బోర్లా పడితే బొబ్బట్లు. సో చాలా హ్యాపీగా అనిపించింది. సో చిన్నదైనా తనకు ఒక మెమరీ ఇస్తున్నాను అని చెప్పేసి చాలా హ్యాపీగా అనిపించింది. యాక్చువల్గా తను ఈ చేసే కన్నా 15 డేస్ ముందే బోర్లా పడింది. కానీ నాకు అస్సలు కుదరట్లేదు, తనతోనే సరిపోతుంది టైం అంతా చేద్దామనేసరికి. సో వీకెండ్ వచ్చేసరికి మా చెల్లి హాస్టల్ నుండి వచ్చింది. సో తన హెల్ప్ వల్ల ఇదంతా చేయగలిగాను అనమాట. ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. తను మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఇదంతా ఏంటో అనుకుందో ఏమో తెలియదు, కానీ చూసినందుకు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో తనని కాసేపు అలాగే వదిలేసాను అనమాట, ఆడుకుంటుందని చెప్పేసి. మీరు కూడా మీ పిల్లలకి ఇలా చేశారా? కామెంట్ చేయండి. అండ్ ఇలాగే కొన్ని పిక్స్ తీసానమాట తన డ్రెస్ మీద, ట్రెడిషనల్ డ్రెస్ మీద ఎందుకో అమ్మాయిలు చాలా మంచిగా కనిపిస్తారు. సో అలా కొన్ని పిక్స్ తీశాను. నెక్స్ట్ ఏ వీడియో చూద్దాం అనుకుంటున్నారో నాకు కామెంట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఒక్కదాన్ని ఎలా హ్యాండిల్ చేసుకుంటున్నారు అని చెప్పి కూడా కొందరు కామెంట్ చేశారనమాట. చేస్తున్నాను ఓకేగా, అంటే కొన్ని తను పడుకున్నప్పుడు కొన్ని చేసుకుంటాను, తను మెలుగుతూ ఉన్నప్పుడు కొన్ని చేసుకుంటాను. మ్యాక్సిమం అది కూడా షూట్ చేద్దాం అనుకున్నాను, కానీ అసలు నాకు ఎడిటింగ్కే సరిపోవట్లేదండి టైం అసలు. మొత్తం తను ఇప్పుడు అంబాడుతుంది కాబట్టి కొంచెం లైట్గా అంబాడుతుంది. సో నేను ఎప్పుడు తననే చూస్తూ సరిపోతుంది అనమాట టైము. ఎటు వెళ్తుందో, ఏం ముట్టుకుంటుందో, ఏం నోట్లో పెట్టుకుంటుందో అని భయంగా ఉంటుంది. మీరు కూడా ఈ స్టేజ్ దాటారని అనుకుంటున్నాను. ఇంతే అండి, వీడియో ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను. కొన్ని పిక్స్ యాడ్ చేస్తున్నాను చూడండి. సో నేను మైదా పిండితో చేసిన బొబ్బట్లు ఇలా వచ్చాయి. గోధుమ పిండి కూడా చేశాను కానీ యాడ్ చేయడం మర్చిపోయాను. సో ఇలా బ్లౌజ్ వేయకముందు ట్రెడిషనల్ డ్రెస్లో ఇలా తీసాను. చాలా బాగుంది కదా పాప, మీరేమంటారు? సో ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.